అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామ సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాసు ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ బడులలో చేర్పించే పిల్లల కుటుంబాలకు ఇంటి పన్ను కడతామని నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వ బడులలో చదివించే పిల్లల కుటుంబాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ పన్ను కట్టడానికి కూడా ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి పని. అయితే ఈ ఆర్థిక భారాన్ని మీరు ఎలా భరిస్తారు? ఆ ఆర్థిక భారాన్ని మేము ఎలా భరిస్తాము అంటే, నేను సర్పంచ్గా ఉన్నందుకు నాకు వచ్చేసి 6,000 శాలరీ వస్తుంది. అదే శాలరీ నేను ఈ నిరుపేదలకు ప్రభుత్వ బడిలో చదివించే పిల్లల కుటుంబాలకు ఇంటి పన్నుగా కడతానని నిర్ణయం తీసుకున్నాం. మీరు 15 లక్షల మీ సొంత 15 లక్షల నిధులతో కూడా పాఠశాల భవనం కట్టించారన్నమాట. అసలు ఎందుకు మీకు అనిపించింది, ఎందుకు కట్టాలనిపించింది? అంటే మా తాజ్పూర్ గ్రామంలో నిరుపేద కుటుంబాలు చాలామంది ఉన్నాయి. ఎక్కువ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్ళకి ఎందుకు పంపించాలన్న ఉద్దేశంతో మా విలేజ్లలోనే గవర్నమెంట్ పాఠశాలల్లో చదివించాలని నా సొంత నిర్ణయం తీసుకున్నాను సార్. అంటే పాఠశాలలో ఎలాంటి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు? ప్రత్యేక వసతులు అంటే లేదంటూ ఏం లేదు సార్, అన్నీ ఉన్నాయి. ఎల్ఈడి స్క్రీన్లే కానీ, వాటర్ ఫిల్టరే కానీ, బెంచీలే కానీ, అదేవిధంగా వాష్రూమ్సే కానీ, స్కూల్ ఆవరణలో పెయింటింగ్ వేయడమే కానీ, చెట్లు నాటడం, పార్కు, వరండాలో కూడా ఫ్యాన్లు, ప్రతి రూమ్కు ఫ్యాన్లు, లైట్లు అన్నీ వేపించడం జరిగింది సార్. అంటే పిల్లల కుటుంబాలకు పన్ను కడతానంటున్నారు కదా, ఈసారి స్ట్రెంత్ ఎంత పెరిగే అవకాశం ఉంది? ఈసారి వచ్చేసి 40 పెరుగుతుంది సార్. అంటే ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది కదా, స్ట్రెంత్కి సరిపడా మంది కూడా ఉపాధ్యాయులు ఉన్నారా? ఉన్నారు సార్. అంటే ఇంకొక మన ఈ స్కూల్ స్టార్ట్ కాగానే ఇంకొక 2 టీచర్స్ని తీసుకురావాలి సార్. ఇంతకుముందుకు మేము ప్రైవేట్ ఫ్యాకల్టీస్ని పెట్టించేది, మా ఓన్ శాలరీ ఇచ్చేది సార్ వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ నుంచే మన స్ట్రెంత్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా 2 ప్రొవైడ్ చేస్తారు సార్. అంటే బడిబాట కార్యక్రమం కూడా నిర్వహించి ఇంటింటికి గడప గడప తిరిగినని కూడా తెలిసింది. అంటే మీరు తిరిగినప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే మాకు ఇంత మంచిగా ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరు లేరు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మేము కంపల్సరీగా యూజ్ చేసుకుంటాము అని చెప్తున్నారు సార్. మంచి. ఓకే, చివరిగా మేడం, మీరు ఒక సర్పంచ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతారు? ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు కూడా ఇంకా అందాలని కోరుకుంటున్నాను సార్. నిరుపేదలకు ఏవైతే ఉచిత పథకాలు ఇస్తున్నామో, ఉచితంగా అన్నీ వస్తున్నాయో, అదేవిధంగా ఇంటి పన్ను కూడా ఒక భారం కావద్దు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబడింది సార్. ప్రభుత్వ పాఠశాలను కూడా, ఖరీదైన ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేటు పాఠశాలగా, అంతేగాని